Welcome to our Best Hope Telugu tutorials. Polity పాత ప్రశ్న పత్రాలు సివిల్స్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఎస్ఐ, డిఎల్ మరియు జేఎల్ మొదలగునవి. పేపర్ 10 questions. First one, ఈ క్రింద తెలిపిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అండమాన్ మరియు నికోబార్ ద్వీపంపై అధికారము కలిగి ఉంటుంది. ఆప్షన్స్: ఏ చెన్నై, బి కర్ణాటక, సి కలకత్తా, డి అస్సాం. Please type your answer in the comment section. Next one. రెండవ పరిపాలన సంస్కరణల సంఘం యొక్క చైర్మన్ ఎవరు? ఆప్షన్స్: ఏ మన్మోహన్ సింగ్, బి వీరప్ప మొయిలీ, సి ప్రణబ్ ముఖర్జీ, డి ఎల్కే అద్వానీ. నెక్స్ట్ వన్. విద్యా హక్కు చట్టం భారత పార్లమెంటులో ఎప్పుడు ఆమోదించబడినది? ఆప్షన్స్: ఏ 4 ఆగస్టు 2009, బి 1 ఆగస్టు 2009, సి 2 ఆగస్టు 2009, డి 5 ఆగస్టు 2009. నెక్స్ట్ వన్. భారతదేశంలో లోకసభలో అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్న మొదటి న్యాయమూర్తి? ఆప్షన్స్: ఏ జస్టిస్ పాల్కీవాలా, బి జస్టిస్ రామస్వామి, సి జస్టిస్ భాస్కర్, డి జస్టిస్ భగవతి. నెక్స్ట్ వన్. భారతీయ ప్రధానమంత్రి అధికారిక నివాసం? ఆప్షన్స్: ఏ 7 రేస్ కార్స్ రోడ్, బి 10 జన్పద్ రోడ్, సి ఎంపీ రెసిడెన్షియల్ రోడ్, డి ఎయిర్పోర్ట్ రోడ్. ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ వన్. జాతీయ అభివృద్ధి మండలి కలయుట? ఆప్షన్స్: ఏ సంవత్సరానికి ఒక్కసారి, బి సంవత్సరానికి 2 సార్లు, సి సంవత్సరానికి 3 సార్లు, డి ఇవి ఏది కాదు. నెక్స్ట్ వన్. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధ్యక్షుని ఎవరు నియమిస్తారు? ఆప్షన్స్: ఏ ముఖ్యమంత్రి, బి ప్రధానమంత్రి, సి ఉపరాష్ట్రపతి, డి గవర్నర్. నెక్స్ట్ వన్. ఏ సంవత్సరమున ప్రత్యేక ఆర్థిక మండలిని ఏర్పాటు చేసినారు? ఆప్షన్స్: ఏ 2007, బి 2001, సి 2003, డి 2008. నెక్స్ట్ వన్. పంచవర్ష ప్రణాళికలను కడపటిసారిగా ఆమోదించేది ఎవరు? ఆప్షన్స్: ఏ ప్రధానమంత్రి, బి ఉపరాష్ట్రపతి, సి జాతీయ అభివృద్ధి మండలి, డి ప్రణాళికా సంఘం యొక్క అధ్యక్షుడు. నెక్స్ట్ వన్. భారత పార్లమెంట్ సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించున్నది? ఆప్షన్స్: ఏ ప్రధానమంత్రి, బి రాష్ట్రపతి, సి లోక్సభ స్పీకర్, డి రాజ్యసభ చైర్మన్. ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ వన్.
కేల్కర్ కమిటీ దేనికి సంబంధించినది? ఆప్షన్స్: ఏ కేంద్ర రాష్ట్ర సంబంధాలు, బి ఇతర వెనుకబడిన తరగతులలో ఓబీసీ క్రిమిలేయర్ను గుర్తించడం, సి పన్ను సంస్కరణలు, డి ఏది కాదు. నెక్స్ట్ వన్, రాజ్యాంగ పరంగా యుద్ధాన్ని ప్రకటించడం లేదా శాంతిని ప్రబోధించడం చేయగలిగినది. ఆప్షన్స్: ఏ పార్లమెంటు, బి రాష్ట్రపతి, సి ప్రధానమంత్రి, డి కేబినెట్. నెక్స్ట్ వన్, భారతదేశంలో 2 రాజభవనములు కలిగి ఉన్న పట్టణము ఏది? ఆప్షన్స్: ఏ హైదరాబాద్, బి చెన్నై, సి చండీగఢ్, డి మీరట్. నెక్స్ట్ వన్, పార్లమెంట్ ఆమోదంతో జాతీయ అత్యవసర పరిస్థితి ఎంతకాలం అమలులో ఉండవచ్చు? ఆప్షన్స్: ఏ నిరవధికంగా, బి 6 నెలలు, సి సంవత్సరం, డి 3 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, ప్రజాప్రతినిధులు తమ వ్యక్తిగత ఆస్తుల వివరములను తెలుపవలసినదిగా ప్రవేశపెట్టబడిన సంవత్సరం. ఆప్షన్స్: ఏ 1999, బి 1985, సి 1998, డి 1990. Please type your answer in the comment section. Next one, జ్యుడిషియల్ యాక్టివిజం భారతదేశంలో విస్తృత ప్రాచుర్యం పొందిన దశకం. ఆప్షన్స్: ఏ 1990, బి 1980, సి 1970, డి 1960. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆప్షన్స్: ఏ 1947, బి 1950, సి 1985, డి 1948. నెక్స్ట్ వన్, సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు జారీ చేసే రిట్లలోకి చేరినది. ఆప్షన్స్: ఏ హెబియస్ కార్పస్, బి సెర్షియోరారీ, సి మాండమస్, డి పైవన్నీ. నెక్స్ట్ వన్, జాతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేసిన రోజు. ఆప్షన్స్: ఏ 6వ తేదీ 8వ నెల 1952వ సంవత్సరం, బి 6వ తేదీ 8వ నెల 1951వ సంవత్సరం, సి 26వ తేదీ 5వ నెల 1950వ సంవత్సరం, డి 6వ తేదీ 8వ నెల 1953వ సంవత్సరం. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో సివిల్ సర్వీస్ సంస్కరణలతో సంబంధం లేని కమిటీ. ఆప్షన్స్: ఏ హోతా కమిటీ, బి అలగ్ కమిటీ, సి మల్హోత్రా కమిటీ, డి సురేంద్రనాథ్ కమిటీ. Please type your answer in the comment section. Next one, మతద్వేషానికి సంబంధించిన బిల్లుపై ఏ దేశ ప్రభుత్వం పార్లమెంట్లో ఓటమి చవి చూడవలసి వచ్చింది? ఆప్షన్స్: ఏ చైనా, బి దక్షిణ కొరియా, సి యునైటెడ్ కింగ్డమ్, డి జపాన్. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో ఎవరు కార్యదర్శి పాత్రను సమన్వయకర్త, విధాన నిర్దేశకుడు, సమీక్షకుడు మరియు మూల్య నిర్ధారకుడు అని సిఫారసు చేస్తారు?
ఆప్షన్స్ ఏ గోపాలస్వామి అయ్యంగార్ నివేదిక, బి గోర్వాలా నివేదిక, సి ప్రణాళికా సలహా బోర్డు, డి రాజ్యాంగ అసెంబ్లీ. నెక్స్ట్ వన్, మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏర్పాటు చేయబడిన పార్లమెంటరీ కమిటీకి అధిపతి. ఆప్షన్స్ ఏ సుష్మా స్వరాజ్, బి నజ్మా హెప్తుల్లా, సి బృందా కారత్, డి సుదేష్నా నాచప్పన్. నెక్స్ట్ వన్, ప్రకటన మన దేశం ఆర్థిక సమానత్వం సిద్ధించుకునేంత వరకు రాజకీయ స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం అర్థం లేనివి. ఊహాత్మక విశ్లేషణలు: 1 రాజకీయ స్వేచ్ఛ, ప్రజాస్వామ్య ఒకదానికి మరొకటి తోడు. 2 ఆర్థిక సమానత్వం నిజమైన రాజకీయ స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని కల్పిస్తుంది. ఆప్షన్స్ ఏ 1 విశ్లేషణ సరైనది, బి 2 విశ్లేషణ సరైనది, సి 1 మరియు 2 విశ్లేషణలు సరైనది, డి 2 విశ్లేషణలు సరైనవి కావు. నెక్స్ట్ వన్, రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత యాంటీ టెర్రర్ చట్టం అమలులోనికి వచ్చినది. ఆప్షన్స్ ఏ 31వ తేదీ 10వ నెల 2008వ సంవత్సరం, బి 31వ తేదీ 11వ నెల 2008వ సంవత్సరం, సి 31వ తేదీ 12వ నెల 2008వ సంవత్సరం, డి 1వ తేదీ 1వ నెల 2009వ సంవత్సరం. ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. Thanks for watching. Please subscribe our Best Hope Telugu tutorial channel to get updated notifications.